లేనట్టు లేనిది ఉన్నట్టు కపటమైన మాటలు నువ్వు పలుకుతున్నావు. ఇలాంటి ఏమాత్రం కూడా పలకొద్దు. ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని బట్టి నీ పిల్ల తరతరాలు ఏమైపోతాయి? శపించబడతాయి. ఒక్కడితో పోతలేదండి పాపము. ఎక్కడికి వెళ్ళిపోతుంది? పిల్ల తరతరాలు వెళ్ళిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు నేను అంతకంతకు ఆశీర్వదించబడుతున్నాను, అభివృద్ధి చెందబడుతున్నాను అని అనుకుంటున్నావేమో, కానీ నీ కుటుంబం ఎంత మాత్రం కూడా ఆశీర్వదించబడతాం కానీ అభివృద్ధి చెందడం కానీ ఏ మాత్రం కూడా లేనే లేదు. మాటలు ఉన్నట్టు ఉన్న మాటలు లేనట్టు చెప్పడానికి ఎంత మాత్రం మన నోరు ఎంత నోరు ఉంది కదని ఎంత వాగేస్తే చివరాగరికి వచ్చాడు మన పిల్లలు లేని స్థితిలో వచ్చాడు. లోకం అంతా ఏం చేస్తుంటే అదే నోర్లన్నీ కూడా నవ్వుతాయి. ఆ స్థితి మనకు అవసరం అంటారా? ఎంత మాత్రం కూడా స్థితి వద్దు. ఎందువల్లంటే ఒక్క హన్నా చేసిన ప్రార్థన బిడ్డల తరతరాలో ఆశీర్వాదం. ఒక్క దోయగ చేసిన పాపానికి బిడ్డల తరతరాలు ఎందుకు పనికిరాలేని స్థితిలో వాళ్ళని పెట్టినప్పుడు కుటుంబాలు ఉన్న కుటుంబాలన్నీ కూడా నవ్వుతున్నాయి అంటండి.